నమస్తే రమగారు. నమస్తే రమగారు, చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. రాజు దొంగ చెప్దాం. ఓ రాజు దొంగ వినడానికి బాగుంది కదా, బాగుందండి. ఏదో ఉంది సబ్జెక్ట్. అంతే అంతే. పూర్వం పాటలీపుత్రానికి ఉగ్రసేనుడని ఒక రాజుగారు ఉండేవాడు. ఈయన చాలా పరాక్రమవంతుడు. సామంతులు చాలా గట్టివాళ్ళు ఉండేవాళ్ళు. ఈయన చాలా గట్టివాడు, మంచివాడు. పౌరుషము పరాక్రమంతో పాటుగా ప్రజలకి మేలు చేసే లక్షణము ఉన్నవాడు. దాంతో సామంతులతోటి చాలా అంటే చిన్న చిన్న ప్లేసెస్ని పాలించేవాళ్ళు. సామంతులు అంటే పాటలీపుత్రం మెయిన్. చుట్టుపక్కల ఉన్న అన్ని దుర్గాలకి రాజులు సామంతులు అనమాట. వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవాడు. వాళ్ళు చాలా గట్టివాళ్ళు. వాళ్ళ వల్ల ఈయన పెద్దగా పట్టించుకునేవాడు కాదు. రాజ్యాన్ని వాళ్ళే చూసుకునేవాళ్ళు. అన్ని వాళ్ళ మీద వదిలిపెట్టేవాడు. ఈ వదిలిపెట్టే క్రమంగా ఏమైందంటే, ఈ సామంతులు ఈయనంత మంచివాళ్ళు కాదు. అందులో ఒక 6-7 మంది దుర్మార్గులు ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రజల్ని పీడిచ్చేసేవాళ్ళు. రాజు అంట చూసుకుని, రాజుకి వాళ్ళంటే ప్రీతి. అదేలే. వాళ్ళ మీద ఎవరైనా చెప్పడానికి సాహసించేవాళ్ళు కదా, ఆయనకున్న ప్రేమ వల్ల. ఆయన ఒక 15 మంది చాలా మంచివాళ్ళు. ఈ 6-7గురిని ఆయన తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈ రాజ్యంలో కూడా కొంతమంది యువక వీరులు కనపడేవాళ్ళు. వాళ్ళు రాజుకి చాలా వీర విధేయులుగా ఉండేవాళ్ళు, మహావిధేయులు. ఆ విధేయుల్లో ఒకడు సహదేవుడు. ఈ సహదేవుడు రాజుగారికి విధేయుడుగా ఉండి క్రమంగా అతనికి ఏం తెలిసింది, ఈ రాజు మీద ఇంత పిచ్చి ఉండకూడదు మనకి, ఈయన సామంతుల మీద డిపెండ్ అవుతున్నాడు, సామంతులు కొంచెం దుర్మార్గులుగా ఉండి ఈ పనులు చేస్తున్నారు అని తెలుసుకుని వాళ్ళ మీద ఒక రకమైన తిరుగుబాటుగా చేసి, మెరుపుదాడి చేసేసి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కొట్టేసి పేదలకు పంచిపెట్టి అలా చేసేవాడు. క్రమంగా అతను దొంగగా మారిపోయాడు. ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు లోకోపకారం క్రమంగా కొండబెట్టి దొంగలు అయిపోతారు. అంతేగా, ఉపకారులు ఎప్పుడు దొంగలే అవుతారు. ఈ దొంగ అయ్యేసరికల్లా ఏమైంది, సామంతులు కొంతమంది చెప్పారు రాజుగారికి, ఇది వరకు మీ వెనకాల తిరిగేవాడు జేజేలు కొట్టే సహదేవుడు ఇప్పుడు దొంగ అయిపోయాడు అని. ప్రజల్లో కూడా ప్రథ పుట్టేసింది. ఇదివరకు రాజుగారి ఊరేగింపులు తప్పండి మీ రాజుగారు వస్తారని కేకలు పెట్టే సహదేవుడు ఇప్పుడు దొంగ అనగానే ఆయన ఏం చేశాడు, ఎక్కడ కనపడితే అక్కడ సహదేవుని సంహరించమని ఆర్డర్స్ పెట్టేశాడు. వీడి గుణం మారిపోయింది అనుకున్నాడు ఆయన. బాగా ఆదరించడం వల్ల గుణం మారిపోయిందని షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉండేవి. అయితే ఏమైంది, సరే ఒకనాటి రాత్రి ఈయన నిద్రపోతుంటే ఆయనకి కల వచ్చింది. అది ఎప్పుడు 3:30 ఆ టైంలో. రాజా తొందరగా లే, దొంగతనానికి వెళ్ళాలి నువ్వు అని వచ్చింది. ఒక అమ్మవారు ఏజీ చక్కగా ఉంది, అలంకారం చేసుకుని కనపడతాం. ఇది భగవంతుడి ఆజ్ఞ, నువ్వు దొంగతనం చేయాల్సిందే అన్నది. ఈయన మేలుకు వచ్చింది. ఏమిటి ఇలా వచ్చింది విచిత్రంగా, ఏమిటో పిచ్చికళ్ళు వస్తున్నాయి నాకని మంచినీళ్ళు దాకా పడుకున్నాడు. అరగంట బాగా గాఢంగా నిద్రపట్టగానే రాజా లే, దొంగతనానికి వెళ్ళు ఇంకా అని మళ్ళీ వచ్చింది. ఆవిడే కనపడుతోంది, దొంగతనానికి వెళ్ళు అని చెప్తోంది. ఇది భగవంతుడి ఆజ్ఞ. మళ్ళీ వచ్చింది ఆ కళ. ఆ కళనేనా అని లేచి చూసుకుంటే సమయం మారింది తెలుస్తోంది. మళ్ళీ మంచినీళ్ళు తాగాడు, మళ్ళీ పడుకున్నాడు. తెల్లవారుతూ ఉండగా మళ్ళీ వచ్చింది కళ. ఇంకా తెల్లారలా 4:15 అయింది. కొంచెం తూర్పు రేఖలు తెల్లబడతాయి కదా, మళ్ళీ వచ్చింది కళ. రాజా లే, దొంగతనానికి వెళ్ళు, ఇది భగవంతుడి ఆజ్ఞ, వెళ్ళకపోతే కుదరదు, నువ్వు వెళ్ళకపోతే నీ మరణము తథ్యము, నీకు రాజ్యం పోవటము తథ్యమే. ఈ వాక్యాలు వచ్చాయి. నిద్రలేచేసాడు ఈయన. అది మంచి చలికాలం, 7 అయితే కానీ సూర్యోదయం అవ్వదు. ఏం చేశాడు, సరే పైబట్ట ఒకటి భుజాన్ని వేసుకుని కాపలా వాళ్ళు గమనించకుండా బయటకు వచ్చేసాడు. నేను దొంగలా నడుస్తున్నాను నేను అనుకున్నాడు. ఎందుకు తన్ని దొంగతనం చేయమంది, ఎందుకు భగవంతుడు తన్ని దొంగతనం చేయమన్నాడో ఆయనకు అర్థం కాల. కానీ ఏం దొంగతనం చేయాలి, నేనేం చేయాలి? సరే ఏం చేశాడట, నడుస్తూ వెళ్ళాడు. మంచి దట్టమైన చీకటి, చలి. ఈయన గట్టిగా భుజాల చుట్టూతా ఒక శాల్వా లాంటిది వేసేసుకున్నాడు. ఒక పై బట్ట ఉంది కదా, దానిట తలకు చుట్టుకున్నాడు. తను ఎవరో గుర్తుపట్టకుండా నడవటం మొదలుపెట్టాడు. నడుస్తూ ఉంటే ఒక చిన్న ఎలా ఉందంటే, ఈ వీళ్ళ ప్రాంతం ఏంది కోట, ఒక మాదిరి అడవిగా ఉండి అక్కడి నుంచి ఊరు మొదలవుతుంది. ఆ అడవిని దాటుతూ ఉండగా ఈయనకి గుర్రం మీద ఒక మనిషి కనపడ్డాడు.
ఎవరు నువ్వు అంటే ఎవరు నువ్వు అని అనుకున్నారు. అనుకుంటే రాజు అన్నాడు, ఈ సమయంలో నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? ధైర్యస్తుడు అయితే నాతో తలపడు. రాజుగారికి వరలో ఖడ్గం కూడా ఉంది. వాడు కత్తి తీశాడు, ఈయన కత్తి తీశాడు. ఇద్దరు చెడామడా పోరాడారు. పోరాడిన తర్వాత సహదేవుడు కాస్త ఆ రెండో వాడు కాస్త ఓడిపోయాడు. ఓడిపోయి చంపే నన్ను నీ చేతిలో ఓడిపోయాను నేను అన్నాడు. అనేసరికల్లా ఈయనన్నాడు, నేను చంపడానికి ఫైట్ చేయలేదు, ఎదురుపడ్డవాడితో యుద్ధం చేయాలన్నది నియమం కాబట్టి చేశాను. నీ పేరేమిటి, నువ్వెవరంటే నా పేరు సహదేవుడు అన్నాడు. అనగానే ఈయన ఆశ్చర్యపోయాడు. వీడేనా సహదేవుడు? ఈ సమయంలో వీడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అనేసరికల్లా ఒక దొంగతనం చేయడానికి వెళ్తున్నాను అంటే ఈయన అన్నాడు, రాజుగారు ముసుగేసుకుని ఉన్నాడుగా, చీకటి. సరే నేను దొంగనే, పద మన ఇద్దరం కలిసి రాజుగారింటికి కన్నం వేద్దాం, రాజుగారింటికి కన్నం వేద్దాం అన్నాడు. అనగానే సహదేవుడు అన్నాడు, చంపేస్తాను, రాజు ఇంటికి కన్నం వేయకూడదు, రాజు ధర్మాత్ముడు, రాజుని మనం ఏం చెయ్యం, నేను ఇంకో చోటకు వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. సూరసేనుడు ఒక సామంతుడు, అతని ఇల్లు కొల్లగట్టడానికి వెళ్తున్నానన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. సూరసేనుడు ఎవరో కాదు, ఉగ్రసేన మహారాజు గారి చెల్లెలి మొగుడు. ఓహో, మహాబలవంతుడు, ఈయనకి నమ్మిన బంటు. ఈయన తెలబోయి, అదేమిటి రాజుగారి ఇంటికి వద్దంటూ రాజుగారి బావమరిది ఇంటికి వెళ్తానంటావు, ఆయన మహానుభావుడో గడిది గుడ్డ అన్నాడు ఇతను సహదేవుడు. కడు దుర్మార్గుడు సూరసేనుడు, వాడిని కొల్లగొట్టాల్సిందే ఇవాళ ఏమైనా సరే. ఆ చెల్లెలు, రాజుగారి చెల్లెలు చస్తూ బతుకుతూ కాపురం చేస్తుంది అతనితోటి, నీకేం తెలుసు, లోగుట్టు, నాకు తెలుసు, రా నాతోటి రా అన్నాడు. సరే ఏం చేశాడు ఈయన, ఇప్పుడు దొంగతనం తను పట్టుబడితే పరుపోతుంది. సహదేవుణ్ణి చంపమని ఆర్డర్స్ ఇచ్చింది తను, వాడితో పాటే తను తిరిగితే ఇంకా పరువు తక్కువ. కానీ కల్లో వచ్చిన ప్రచోదనం ఏమిటి, నువ్వు దొంగతనం చేయవలసిందే, చేయకపోతే చస్తావంటావు. సరే బాగానే ఉందని అతనితో పాటు వెళ్ళాడు. అసలు ఆ సహదేవుడి వాడి చురుకుతనం ఏమిటో, వాడి తెలివేమిటో, ఎంతమంది కాపలా వాళ్ళు ఉన్నారో విచ్చుకత్తులతోటి తెల్లవారుజామున 4:45 కల్లా సూరసేనుడి ఇంట్లోకి ప్రవేశించేశాడు. నువ్వు ఇక్కడే ఉండు, భయపడబోక, నేను లోపలికి వెళ్ళి వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి బోల్డ్ అంతా ఆయుధాలు అవి ఇవి బంగారము వజ్రాలు గిజ్రాలు మూట కట్టేసేటువంటి పెద్ద పెద్ద మూటలు తీసుకొచ్చి రాజుగారు ఉగ్రసేనుడికి అప్పచెప్పాడు. అప్పచెప్పి నువ్వు ఇక్కడే ఉండు, మువ్వల జీను ఉంది సూరసేనుడికి, బంగారు మువ్వలతో చేయించినటువంటి జీను, గుర్రం మీద వేసే జీనుకి కొసలంతా మువ్వలు కట్టి ఉంటాయి, అది తెస్తే కానీ వాడి పరుగు పోదు, నువ్వు కంగారు పడకుండా ఉండు. మరి మూటలు ఎట్లా పట్టుకెళ్తాంటే మూటలు పట్టుకెళ్ళచ్చు, జీను పుచ్చుకొస్తాను నేను, మూటలు పుచ్చుకొని మనం పారిపోదాం, నువ్వు ఇక్కడే కాపలా ఉండన్నాడు. రాజుగారి భయంగానే ఉంది, పట్టుపడితే పరుగు పోతుంది, అంతే, తన బావమరిదిల్లు పైగా. సరే ఇతను పైకి వెళ్ళాడు సహదేవుడు. పైకి వెళ్ళేసరికల్లా మువ్వల జీను తీస్తుంటే మువ్వలు కదిలితే మోగుతాయి, గల్లు మనంగానే సూరసేనుడు నిద్రలేస్తాడు. భార్య పక్కపక్కనే, అతను పక్కపక్కనే పడుకున్నారు పంచం. కేకలు పెట్టాడు, ఎవరు అనేసరికల్లా భార్య కూడా లేచింది. ఎందుకండి కేకలు పెడతారు, గాలికి మువ్వలు మోగి ఉంటాయి, ఏ చెట్లు రాసుకున్నాయో గాలికి మోగుతాయి మువ్వలు, ఎందుకంత ఆత్రపడుతున్నారు? 2 రోజుల నుంచి చూస్తాను, ఏదో కంగారు పడతారు ప్రతిదానికి, ఏమిటి మనసులో ఏం పెట్టుకున్నారో చెప్పండి అంది. ఎప్పుడైతే వీళ్ళు లేచి మాట్లాడతారో సహదేవుడు అలర్ట్ అయిపోయాడు. గది గుమ్మం పక్కనే నిలబడ్డాడు. నిలబడేసరికల్లా ఇతను అన్నాడు సూరసేనుడు, నాకేం భయం, నాకు భయం ఏంటి, తెల్లాడితే అర్ధరాజ్యం వస్తుంది అన్నాడు. అనేసరికి భార్య, అదేమిటి, మీరు రేపు మీటింగ్ ఉందని నాకు తెలుసు, కానీ మా అన్నయ్య మీకు అర్ధరాజ్యం ప్రకటించబోతున్నాడా? ఆడు ప్రకటించడం ఎందుకు, వాడిని చంపేసి రాజ్యం సాధిస్తానన్నాడు. అనగానే భార్య, అదేంటండి అంత పని చేస్తారా, మా అన్నయ్యని చంపేస్తారా అని అరిచింది గట్టిగా. సహదేవుడు ఇదంతా వింటున్నాడు. చంపకేం చేస్తాం, రాజుగారి చెల్లెల మొగుడులా ఉండిపోమంటావా? నాతో పాటు 6 ఉన్నాం మేము, రేపొద్దున మీటింగ్లో మీ అన్నయ్యని కుమ్మేస్తాం, చంపేసి రాజ్యం 2 భాగాలు, సగభాగం నాది, మిగిలిన సగం వాళ్ళ 5 పంచుకుంటారు అనేసరికల్లా అమ్మాయి లబోదీపోమని కేకలు పెట్టింది. ఇట్లా చేస్తావా, అన్యాయం కాదా, నువ్వు సైన్యాధిపతిగా ఉన్నవాడిని నిన్ను సామంతం చేశాడు, నీకు నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు, రేపొద్దున మన పిల్లని తన కొడుకు చేసుకుంటాడు, పిల్లలు పుడితే, ఇంత అన్యాయం చేస్తావా అనగానే ఆయన లేచి దవడబాయి కొట్టేశాడు, పెళ్ళాన్ని పటాపటా కొట్టేశాడు, సొమ్మసిల్లిపోయేదాకా కొట్టేశాడు.
ఈ సహదేవుడు అదంతా నిలబడి చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈయన పెళ్ళాన్ని చావగొట్టాక ఆయన మంచం ఎక్కి పడుకున్నాడో అప్పుడు మెల్లిగా మువ్వల జీని పుచ్చుకొని దిగేసేసి మరి పద రాజుగారి దగ్గరికి వెళ్ళిపోదాం, సూరసేనుడు ఇంత పని చేయబోతున్నాడు, నాకు ముందే తెలుసు వీడు దుర్మార్గుడని, రాజు ప్రాణాలకు ప్రమాదం అన్నాడు. అనేసరికల్లా రాజు అన్నాడు, అట్లా కాదు, ఇప్పుడు నువ్వు బయలుదేరి వెళ్ళావనుకో కోటలోకి నేను వెళ్ళకముందే నిన్ను పట్టేస్తారు. రాజుకి ఏమని చెప్తావు అంటే, నువ్వు వెళ్ళే లోపల నేను రాజును చూడాలంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు, నీ మీద షూటెడ్ సైట్ ఆర్డర్ ఉంది కదా, అంతే. చూడగానే చంపేస్తారు సైనికులు. నేను చెప్తానులే రాజుకి అన్నాడు. నేను చెప్తాను, నువ్వు మన ఇద్దరం మళ్ళీ కలుసుకుందాం, ఒక సంకేతం చెప్పు, ఎక్కడ ఉంటావో చెప్పు, నేను వెళ్ళి రాజుగారికి చెప్తా. నేను ఎవరో తెలీదు, నేను పేరు పొందిన దొంగని గాను, నేను వెళ్ళిపోతా, మామూలుగా వెళ్ళి రాజును కలిసి చెప్తా ఇతని సంగతి, ఎవరు విన్నారో నేనే స్వయంగా నా చెవులతో విన్నానని చెప్తాను అని చెప్పేసరికి సరే అన్నాడు. సహదేవుడు ఏం చేశాడు, ఈ మొత్తం ధనం మూటలన్నీ పుచ్చుకొని గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. అడవిలో తమ ఎక్కడ కలుసుకోవాలో ఒక సంకేతం చెప్పాడు. రాజు ఇందుకు నాకు భగవంతుడు ప్రచోదనం చేశాడు, లేకపోతే రేపొద్దున ఫ్రెండ్స్ మీటింగు అని సరదాగా కూర్చొని మాట్లాడుకుంటుంటే వాళ్ళు 6 నా మీద పడి కత్తులతో కుమ్మేసేవాళ్ళు, చచ్చేవాడిని నేను, రాజ్యము పోయేది. రాజ్యం 6-7 ముక్కలు కావడం అంటే చిన్నదే సంగతి. మరి సరే ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మంత్రికి కబురు చేశాడు, ఇవాళ మీటింగ్కి ఎవరు ఏమిటి అంటే ఫలానా అతను సూరసేనుడు తనతో పాటు ఉన్న 5 పేర్లు చెప్పాడు. విన్నాడు కదా, ఆ 5 ఈ 6 సూరసేనుడితో సహా వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరినీ మీటింగ్కి 2 గంటల ముందే పొద్దున్నే ఒకసారి వచ్చి కనపడమని అని రహస్యంగా. అవేంటంటే కబుర్లు, ఎవరెవరి దగ్గరికి వెళ్తారో తెలీదు, రాచరికంలో తాకీదులు వెళ్ళిపోతాయి. అందరూ తెల్లవారు 8 గంటలకల్లా రాజుగారి దగ్గరకు వచ్చేసారు. బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేశారు. మాట్లాడుకుని ఇలాంటి ఒక కూపు జరగబోతోంది, మీరందరూ మీ ఉద్దేశం ఏంటంటే మేము మీతోటి ఉంటాం, మేమే వాళ్ళని పట్టుకుంటామన్నారు వీళ్ళు. పొద్దున 10 గంటలకల్లా మీటింగ్ మొదలైంది. మొదట అతను చెప్పిన 5 వచ్చారు. ఈ 10 మంది 5 పట్టేశారు. ఈ మిగిలిన వాళ్ళు పట్టేసుకున్న తర్వాత సూరసేనుడు చివరిగా వచ్చాడు. లేటుగా వచ్చేసరికల్లా రాజు సూరసేనుడిని బంధించండి అన్నాడు. అనగానే సూరసేనుడు అదేంటండి, నేనేం చేశానని బంధిస్తారు, ఎందుకు బంధిస్తారు, మరి వీళ్ళెవరో కూడా నాకు తెలీదు, నేను మీ బావమరిదిని, బంధువుని, రేపొద్దున మాకు పిల్లలు పుడితే మా పిల్లల్నే మీకు ఇంటి కోడలుగా చేసుకుంటాను మీ చెల్లెలకి మాట ఇచ్చారు, నన్ను ఎట్టా బంధిస్తారు మీరు అన్నాడు. అనేసరికి రాజు అన్నాడు, అందరూ 10 గంటలకు వస్తే నువ్వు 10:35కి ఎందుకు వచ్చావు అని అడిగాడు. మా ఇంట్లో దొంగతనం జరిగింది, నా మువ్వల జీను కనపడలేదు, దాని మీద చర్చ జరిగేసరికల్లా ఆలస్యమైంది అన్నాడు. నీ మువ్వల జీని ఎవడు తీశాడో వాడే నీ మొత్తం కథంతా చెప్పాడు. అంటే రాజు అన్నాడు, అయితే నాతో యుద్ధం చేయండి, అప్పుడే నేను గెలిస్తేనే అన్నాడు. అనేసరికల్లా ఈయన అట్లా కాదని ఓ సైనికుడిని పిలిచాడు. అడవిలో ఫలానా ఒక సంకేతం దగ్గర సహదేవుడు అని ఒక అతను ఉంటాడు, రాజు రమ్మంటున్నాడని పిలుచుకురా అని కబురు చేశాడు. వీడు సైనికుడు గుర్రం వేసుకుని వెళ్ళాడు. సూరసేనుడిని బంధించి ఉంచారు పక్కన. సైనికుడు వెళ్ళి సహదేవుడిని పిలుచుకొచ్చాడు. సహదేవుడికి భయం వేసింది, రాజు దగ్గరికి వెళ్ళాక ఏమవుతుందో, మన స్నేహితుడిని పట్టేశారేమో పాపం, ఒక్క పూట దొంగతనం చేయడానికి వచ్చి ఇలా దొరికిపోయాడు, ఆ సూరసేనుడు ఏం మాయ చేశాడు, ఇవన్నీ ఆలోచించుకుని వచ్చేసరికల్లా రాజుగారిని చూసరికి ఆశ్చర్యపోయాడు. రాత్రి చూసిన ఆయన్ని గుర్తుపట్టాడు. నువ్వు నాకు, మన ఇద్దరం కలిసి నాకు దొంగతనం నేర్పించావు, నువ్వు నా గురువువి, నాకు ఒక సహాయం చేయాలి నువ్వు అన్నాడు. నువ్వు నా ప్రాణదాతవి, నిన్న రాత్రి ఫైట్లో నువ్వు నన్ను చంపేసి ఉండొచ్చు, చంపకుండా వదిలేసావు, నువ్వు ఏం చెప్తే అది చేస్తానన్నాడు. రాజు ఏం చెప్తే అది చేస్తానంటే, ఈ దుర్మార్గుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యి, వీడిని సంహరించి రాజ్యానికి మేలు చేయమన్నాడు. సహదేవుడికి ఎప్పటి నుంచో సూరసేనుడు అంటే మంట, పైగా అతను రాజ్యం మీద అతను చేస్తున్న కుట్ర వల్ల ఇద్దరు కలిసి ద్వంద్వ యుద్ధం చేశారు, సూరసేనుడిని సంహరించారు. తర్వాత రాజుగారు సూరసేనుడి దీంట్లో కోటకి సహదేవుడినే రాజుని చేశాడు, సామంతుడిని చేసుకున్నాడు, ప్రజలకి తెలియజేశాడు. ఇతను దొంగగా మారడానికి కారణం ఏంటంటే రాజు మీద అవజ్ఞ కాదు, సామంతుల మీద కోపంతో. ఏ సామంతులతోటైతే వీళ్ళకి ప్రాబ్లం ఉందో రాజ్యానికి 6 పట్టేశారు. ఒకేసారి సెట్ అయిపోయింది కదా, మొత్తం అంతా సెట్టింగ్ పూర్తయిపోయింది. ఆ తర్వాత సహదేవుడు ఎంతో కాలం రాజుగారికి పక్కనే ఉండి ఆయనకి ఎన్నో రకాల సహాయాలు చేసేవాడు, రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. కథ కంచికి మనం ఇంటికి.
పెద్ద కథ అయినా కొంచెం బాగుంది. బా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.